దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దైవం టీవీ ధార్మికం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారములు. ఈరోజు ఒక మహోన్నతమైన వ్యక్తిని పరిచయం చేయాలని మీ ముందుకు వచ్చాను. ఆ వ్యక్తి తిరుపతి వాస్తవ్యులు రామకృష్ణ గారు అని. వారు 12 జ్యోతిర్లింగాల యాత్ర సైకిల్ ద్వారా చేయాలని నిర్ణయించుకున్నారు. వారు నిర్ణయించుకొని చాలా కాలం నుండి బయలుదేరి ప్రయాణంలో ఉన్నారు. ఇప్పుడు ఆ 12 జ్యోతిర్లింగాలలో భాగంగానే శ్రీశైలంకి వచ్చారు. 12 జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగం శ్రీశైలం మల్లికార్జున స్వామివారు. ఆ స్వామివారి సన్నిధిలో ఆ రామకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం ఆ శివయ్య ద్వారా కలిగినందుకు ధన్యుణ్ణి. నమస్కారం రామకృష్ణ గారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మీ గురించి కొన్ని విషయాలు తెలుసుకునే వచ్చాము. మీరు మాకు సుపరిచితులే, కాకపోతే మా ప్రేక్షకులకు మీ గురించి చెప్పాల్సిన అవసరం వచ్చింది. తప్పకుండా. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలను సైకిల్ ద్వారా దర్శనం చేసుకోవడం అనేది అది సామాన్య విషయం కాదు. ఒక పక్కన ఉన్న దేవాలయానికి వెళ్ళడానికే ఇబ్బందులు పడుతుంటాము. అట్లాంటిది 12 జ్యోతిర్లింగాలు సైకిల్ ద్వారా దర్శనం చేసుకుంటున్నారంటే మీరు ఆ శివాజ్ఞలో లీనమై ఉన్నారని అర్థమవుతుంది. మీ గురించి. నా పేరు రామకృష్ణ. నేను తిరుపతి వాస్తవ్యుని. తిరుపతి నుంచి ఒక 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయల చెరువు గ్రామం మాది. నాన్నగారు వైదికులు, మాది వైదికుల కుటుంబం. మాకు శనేశ్వర ఆలయము, గోశాల, మా అన్నయ్య గారు వేద పాఠశాల నిర్వహణ చేస్తున్నారు. అంటే ధర్మం రక్షణకు మా వంతు మనము సమాజానికి ఏం చేయాలో ఆ వంతు భాగాన్ని మేము నిర్వర్తిస్తూనే ఉన్నాం. కానీ గత సంవత్సరం ఇదే జనవరి నెలలో తిరుపతి మా శనేశ్వర క్షేత్రం నుంచి కాశీ వరకు పాదయాత్రకి వెళ్ళాలని శివయ్య ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వడమే కాకుండా నా దగ్గరుండి తీసుకెళ్ళి దర్శనం కూడా బాగా జరిగింది. అక్కడ నెల రోజులు ఉండే అవకాశం కూడా వచ్చింది. ఆ వెళ్ళే మార్గంలో అరే నాకు ఏదైనా వాహనం ఉంటే ఇంకా 2 జ్యోతిర్లింగాలు చూసుకునే అవకాశం ఉండేది కదా అనే ఒక చిన్న భావన అయితే కలిగింది మనసులో. దానికి ఇది ఒక కంటిన్యూటీగా, అంటే శివయ్య నా ఒక కోరికని తీసుకుని నాకు ఈ విధమైన సంకల్పం ఇచ్చి నన్ను పంపించాడు. అంటే నేను రావడం అనే విషయం కన్నా నా కుటుంబ ప్రోత్సాహం, నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ముఖ్యంగా భార్య పిల్లల ప్రోత్సాహం, ఆ అమ్మా నాన్నల ప్రోత్సాహం, ఇవన్నీ లేకుంటే నేను ఇక్కడ నెమ్మదిగా యాత్ర చేసుకునే అవకాశం లేదు కదా. అంటే ఇది యాత్ర చేస్తున్నా అంటే దీనికి ఏమన్నా ఉంది అంటే అది మొత్తం నా కుటుంబ సభ్యులకే చెందాలి. అంతేకాదు కానీ శివయ్య అనుగ్రహం ముఖ్యం కదా. ఆయన అనుగ్రహం ద్వారానే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. అది 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 అంటే సంకల్పం ఇచ్చిన ఆయన నేను నువ్వు బయలుదేరా అని చెప్పేసినాడు. నాకు బయలుదేరేదానికి నా కుటుంబ సభ్యులు కూడా నా వెంట ప్రోత్సాహంగా ఉన్నారనే విషయాన్ని చెప్తున్నాను నేను. కుటుంబం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి సహకారం ఉంటేనే ఏదైనా సాధించగలం. ఖచ్చితంగా. అంటే యాక్చువల్గా నేను అనుకున్నది ఏమంటే 12 జ్యోతిర్లింగాలు పాదయాత్రగా వెళ్ళాలని ఉండింది మనసులో. కాకపోతే దానికి దాదాపు ఒక 2.5 సంవత్సరం అయితే సమయం కేటాయించాల్సింది తప్పనిసరిగా. అంత సమయం కుటుంబానికి దూరంగా ఉండాలి అంటే శివయ్య తత్వం ఏమంటే ధర్మాన్ని మనం పక్కన పెట్టకూడదు. ధర్మం అంటే నన్ను నమ్ముకున్న నా కుటుంబ సభ్యుల్ని నేను ఇబ్బంది పెట్టకూడదు. ఆ ఇబ్బంది పెట్టి నేను చేసే యాత్ర వల్ల ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి వాళ్ళ ఒక ఇది ఆశించి, అంటే సైకిల్ అయితే కొంచెం తొందరగా స్వామి కార్యం స్వకార్యం 2 పూర్తవుతుంది కదా అనే ఒక ఆలోచనతో సైకిల్ యాత్ర ప్రారంభించాను. సరే, మీరు మీ వృత్తి? అంటే నేను తిరుమల తిరుపతి దేవస్థానం హనుమాచార్పేటలో ఒక మ్యూజిక్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాను. దాదాపు 15 సంవత్సరాలుగా అక్కడే దీంట్లోనే ఆ సంస్థలోనే పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు సెలవు పెట్టి యాత్ర ముగిచ్చి వెళ్ళాలని సెలవు పెట్టి యాత్ర. మొదటగా
రామేశ్వరంలో మొదలుపెట్టి రెండో ద్వాదశ జ్యోతిర్లింగం దాకా వచ్చారు. వచ్చేసాం. ఇంక మిగతా 10 ఇంకా కూడా ఆయన నడిపిస్తాడు. నడిపించేస్తాడు ఆయనే. అంటే దక్షిణాయనం పూర్తి చేసుకుని ఉత్తరాయణ కాలంలో యాత్ర ప్రారంభించాలనుకుని నేను 15వ తేదీ ఉదయం 8:30కు నేను రామేశ్వరంలో వాహన పూజ చేసి బయలుదేరాను. అంటే దాదాపుగా 15 రోజులకి నన్ను శ్రీశైలం తీసుకొచ్చాడు స్వామి. మధ్యలో చిదంబర క్షేత్రము, కాంచీపురము, తిరువారూరు, తిరుమేచ్చూరు అని అమ్మవారి క్షేత్రము, వీలున్న కాడికి అన్ని క్షేత్రాలని దర్శనం చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు రెండు అంటే ఇది ఎట్లా కలిపాడు భగవంతుడు, నేను అంటే రామేశ్వరం తర్వాత రెండో జ్యోతిర్లింగము ఇదే, వాస్తవానికి రెండో జ్యోతిర్లింగం ఇదే. సో ఇక్కడ స్వామివారి అనుగ్రహం ఇక్కడ నాకు పుష్కలంగా ఉంది అని నేనైతే నమ్ముతున్నాను. మీరు రావడం కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి రెండో జ్యోతిర్లింగం అనేది శ్రీశైలం అనేది అది చాలా ప్రాముఖ్యత కలిగిన క్షేత్రంలో మనం కలుసుకోవడం కూడా చాలా సంతోషం. ఇప్పుడు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన యాత్ర చెయ్యాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? ముందుగా చెప్పాలంటే ఇది నేనైతే కామ్యంతో చేస్తున్న యాత్ర అయితే కాదు. ఫస్ట్ అది ఆ విషయం అయితే మీకు అంటే నాకు శివయ్యకి మధ్యలో డీలింగ్స్ అయితే ఏం లేవు. నేను అవునులే, నిజమే. ఇప్పుడు ఎవరైనా కానీ ఇక పలానా దేవాలయానికి పోతామంటే ఏదో కోరిక మేరకే వెళ్తున్నారు కానీ నాకైతే అంటే ఇక్కడ విషయం ఏమంటే బయట ఉండే శివయ్యని చూసే ప్రయత్నం మానుకొని నాలో ఉండే శివుణ్ణి మేలుకొల్పే ప్రయత్నమే ఈ యాత్ర అని చెప్పుకోవచ్చు. అంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలిత సహస్రనామాలు చెప్పి మన అంతర్ముఖంగా మనం చూసుకోలేకుండా బయట మనము ఎంత వెతికినా భగవంతుడు అనేవాడు కనిపించేది కొంచెం అరుదుగానే ఉంటుంది, కానీ చాలా ఆలస్యం అవుతుంది. ఆ అంతర్ముఖంగా నేను శివుణ్ణి దర్శించాలి అంటే దానికి నన్ను నేను తెలుసుకోవాలి, నా ఒక కర్మ క్షయం అవ్వాలి, నా శరీరం కొంచెం శ్రమ పడాలి. అప్పుడైతే దాంట్లో ఉన్న కర్మక్షేమం అవ్వడం వల్ల జరిగే కొన్ని మార్పుల వల్ల నేను నాలో శివుని దర్శించుకునే ఒక అవకాశం వస్తుందేమో అనే ఒక ఉద్దేశంతోనే ఈ యాత్ర. శివయ్యని ఏదో ఒక రూపంలో ఆయన దర్శించుకోవాలి, నాలో నేను శివయ్యని దర్శించుకోవాలి. ఆ దర్శించుకునేదానికి నేనేం చేయాలి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు భక్తి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు ధూపాలు, ఒకరు దీపాలు, ఒకరు నైవేద్యాలు, ఒకరు పూజలు, ఒకరు అర్చనలు, ఒకరు హోమాలు, ఒకరు అభిషేకాలు, వాళ్ళ స్థాయికి తగిన ఇది వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే నేను శివయ్యని నేను ఎట్లా అర్చించుకోవాలి, నాకు తెలిసింది ఇది. నాకు ఈ శరీరం ఇచ్చినాడు, ఈ శరీరం ఇచ్చిన దానికి నేను ఆయనకి ఏం చేయగలను? ఓకే, ఆ శరీరం ఇచ్చిన దానికి ఆయనకు ఈ శరీరాన్ని అర్పించుకుంటూ ఆయన దీంట్లో వెళ్ళాలని ఒక తాపత్రయం, అంతకుమించి వేరే ఇదైతే ఏం లేదు. అంటే మీరు చెప్పేది స్వామి నాకు నువ్వు ఇచ్చిన ఈ దేహం నీ కోసం ఈ విధంగా ఉపయోగిస్తున్నాను ఇది 100% కరెక్ట్. అంటే ఈ దేహం ఇచ్చాడు, ఈ బతికిచ్చాడు. మానవ జన్మ అనేది ఎన్నో వందల జన్మలు ఎత్తితే తప్ప మానవ జన్మ రాదు. ఈ మానవ జన్మ ఇచ్చినందుకు కృతజ్ఞత మన శివుడికి ఎట్లా చెప్పాలి? చూపించవలసిన అంటే ఎట్లా చూపించాలి? అది ఎవరెవరి తత్వంలో వాళ్ళు నాకు ఇట్లా చూపించాలి అనిపించింది, అట్లా నేను ఈ జన్మకు అంటే ఇక్కడ మనకు ఒక జీవితం ఇచ్చాడు, మనకు కావాల్సిన అన్ని వనరులు ఏర్పాటు చేశాడు, మనకి కష్టమైతే పలుకుతున్నాడు, బాధ అయితే ఓదారుస్తున్నాడు. ఇంత చేస్తున్న పరమాత్మకు మన జీవిత కాలంలో 1 సంవత్సరం కేటాయించలేమా? ఖచ్చితంగా. ఆ సంవత్సరం కూడా కేటాయించలేని జీవితం ఎందుకు ఇంకా? అంతే. అంటే కేటాయించడం లేదా అంటే మనం సంసార బాధ్యతలతో అన్ని రకాల కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ వెళ్ళడం ఒక మార్గం. కానీ కొద్ది రోజులు అన్నిటినీ కొంచెం పక్కన పెట్టి మనం కేవలం శివనామస్మరణతోనే శివయ్య అనుగ్రహం కోసమే ఆయన గురించే 1 నెలలు మనం కేటాయించడం అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ చేయాల్సిన కర్తవ్యం కూడా. ఎందుకు అంటే యాత్ర అనే లోపల ఎవరికి అంటే వాళ్ళ స్థాయిని బట్టి కొంతమంది 2 వీలర్స్లో పోతారు, కొంతమంది కార్లలో వెళ్తున్నారు, కొంతమంది ఫ్లైట్లలో వెళ్తున్నారు, వారి సౌకర్యాన్ని బట్టి వెళ్తున్నారు. కాకపోతే ఏమీ లేకుండా యాత్ర చేయగలిగిన వ్యక్తికే భగవంతుడి యొక్క అసలైన స్వరూపము, సాక్షాత్కారము, నిదర్శనం కలుగుతుంది.
దాన్ని అట్లా ఆ విధంగా నేను గత సంవత్సరం చేసిన కాశీ పాదయాత్రలో ఎన్నో నిదర్శనాలు చూశాను. ఇప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు సైకిల్ యాత్రలు కూడా ఎన్నో నిదర్శనాలు చూస్తున్నాను, ఇంకా ఎన్నో చూడబోతున్నాను. అంటే ఆ నమ్మకం నాకుంది. అంటే ప్రతిదానికి డబ్బే ప్రధానం అనుకుంటారు, కానీ అది అది డబ్బుకి మించింది కూడా చాలా ఉంది. అంటే నాకు జరిగిన అనుభవాలు కొన్ని కోట్లు ఇచ్చినా మీకు రాదు. అవునులే, కొన్ని అనుభవాలు మాటల్లో చెప్పలేం, వర్ణనాతీతం అది. అవును, బయట చెప్పుకోలేము, చెప్పుకున్న ఎదుటి వ్యక్తికి అర్థం కాదు కూడా. విషయాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి చాలా సింపుల్ గా ఉన్న విషయము ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి అనుభవించే దాంట్లో ఈక్వల్ అవ్వదు. అవును, కాబట్టి నేను ఈ యాత్రలో అనుభవించినంటే భగవంతుడు అనే డెఫినేషన్ ఏముంటుంది అంటే, ఎప్పుడు మనకు భగవంతుడు ఒక డెఫినేషన్ తెలుస్తుంది అంటే మనం కష్టాలు ఉన్నప్పుడే తెలుస్తుంది. మన కష్టాల్లో అంటే మనం అని ఆయన నమ్ముకొని మేము బయటకు వచ్చాం, అయ్యా నువ్వే దారి అన్నావు, నువ్వే మార్గదర్శకుడు అన్నావు. దారిలో వెళ్ళేటప్పుడు నీ కష్టం సుఖం చూసుకోవాల్సిన బాధ్యత అయిందే. మా నాన్నగారు లాస్ట్ టైం పాదయాత్రగా వచ్చేటప్పుడు బాధపడ్డారు, నీకు భయం అవ్వదురా, ఒకడే పోతుంటావు కదా అడవులు. ఇప్పుడు నేను అదే అడుగుదాం అనుకుంటున్నా, ఒక్కడే పాదయాత్ర తిరుపతి నుండి కాశీకి అంటే అది అసాధారణమైన విషయమే. ఏ రకంగా అది వెళ్ళారు? అది మీరు చెప్తే నాకు అసాధారణమైన విషయం, మీరు చెప్తే తప్ప నాకు అర్థం కాలేదు ఈ రోజు వరకు కూడా. అదేం గొప్ప విషయం కాదని నేను భావిస్తున్నాను. అది మీకు గొప్ప విషయం కాకపోతే చూసే వాళ్ళకి అది ఖచ్చితంగా అది అసాధారణమైన కార్యక్రమమే. ఇది మీకు వచ్చిన సందేహం నాన్నగారికి కూడా వచ్చి ఆయన కూడా బాధపడ్డారు. అంటే నువ్వు అడవుల్లో పోతూ ఉంటావు, రోడ్లలో మెయిన్ రోడ్లలో పోతూ ఉంటావు, హైవేల్లో పోతుంటావు, ఒంటరిగా పోతున్నావు కదా, నీకు భయం అవ్వదా అంటే, నేను నాన్నగారికి ధైర్యం చెప్పి మనసులో అనుకున్నది ఒక మాట ఏమంటే, నేను నా ఇంటి ప్రాంగణంలో ఉన్నంతసేపే నేను సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, నేను ఆయన దర్శించుకోవాలి, నిన్ను ఈ విధంగా నేను రావాలి అనుకుంటున్నానని రోడ్డు ఎక్కేసిన తర్వాత సన్ ఆఫ్ శివయ్య. నా బాధ్యత మొత్తం ఆయనదే. ఇంకా ఇప్పుడు లేదు తీసుకోవాలనుకుంటే అది ఆయన, ఇప్పుడు ఆయన ఇచ్చిన జీవితం ఆయన తీసుకోవడంలో తప్పే ఉంది, అది ఆయన ఇష్టం. అది నన్ను ఏ విధంగా అంటే, ఇంకొకటి చెప్పాలి అంటే, ఒక కష్టం అంటే నాకు శారీరక శ్రమ పక్కన పెడితే మానసికమైనటువంటి ఎంతో ఆనందాన్ని ఇచ్చిన యాత్ర కాశీ పాదయాత్ర. ప్లస్ ఇది కూడా అంటే ఇంతవరకు కూడా ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగాలని కానీ జరగకుండా ఎంతో జాగ్రత్తగా నన్ను ఎక్కడికక్కడ పాత మిత్రులంతా కలయిక చేసి, వాళ్ళంటే ఒక భోజనానికి కానీ, నీళ్ళకి కానీ, ఒక వసతికి కానీ, ఎక్కడ కానీ ఎటువంటి లోటు ఈ క్షణం వరకు లేదు, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ఒక పూర్ణమైన ఆలోచనతో ఆ శివయ్య కోసం వెళ్ళేటప్పుడు మొత్తం దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు పూర్తి ఆయన మీదే దృష్టి సారించి అక్కడ నుండి ప్రయాణం చేశారు కదా, మొత్తం అన్ని మర్చిపోయి. ఇంకా అలాంటప్పుడు ఆయన ఎందుకు వదులుతాడు? అది కరెక్టే. ఆయన కోసమే ఆయన తత్వాన్ని, అదే నేను చెప్పాను కదా, బహిర్ముఖంగా ఉండే లింగాల దర్శనము చేసుకునే స్థాయి నుంచి అంతర్ముఖంగా ఉన్న శివుణ్ణి దర్శించే స్థాయికి నన్ను తీసుకెళ్తాడు ఈ యాత్రలో అనేది నా ఒక సంపూర్ణ అభిలాష. అంటే ఈ జీవితానికి ఇంక అందించిన అర్థాన్ని ఇంకా నేనైతే డెఫినేషన్ ఇవ్వలేను దానికి. అసలు ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాల సైకిల్లో దర్శనం చేసుకుంటున్నారు కదా, ఎలా వెళ్తున్నారు, అక్కడ ఏమేమి చేస్తున్నారు? ప్రారంభం నుంచి మా గురువు గారు సుబ్రహ్మణ్య శర్మ గారు, పిఠాపురం వాస్తవులు, నాకు పంచదశి మంత్రాన్ని ఉపదేశం చేశారు. దారిలో మొత్తం శివనామస్మరణ, మంత్రజపం. మనం ఎక్కడ నక్షత్రంలో ఆగితే అక్కడ స్నానం, సంధ్యావందనం, అనుష్ఠానం, జపం, నిరంతరం శివనామస్మరణ అనుకోండి. అంటే వేరే అప్పుడప్పుడు ఎప్పుడు మనకు వెసులుబాటు కలిగితే అప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడటం, రిమైనింగ్ అంతా శివాయ శివాయ, ఓం నమః శివాయ. ఇప్పుడు బయట వెళ్ళేటప్పుడు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ దర్శిస్తుంటారు కదా, అక్కడేం చేస్తుంటారు? ఇప్పుడు శ్రీశైలం వచ్చారు, ఇప్పుడు రెండవ ద్వాదశ జ్యోతిర్లింగం, ఇక్కడేం చేస్తున్నారు? ఇంకా వెళ్ళే ద్వాదశ జ్యోతిర్లింగాలలోనూ ఆ క్షేత్రాలలో మీ సంకల్పం ఏంటి? సంకల్పం ఏం లేదు. అంటే నా యొక్క ధ్యాన స్థితి ఎక్కడ ఏకాగ్రతం అవుతుందో ఆ క్షేత్రంలో కొద్ది రోజులు ఎక్కువ గడపడం, ఎక్కువ అనుష్ఠానం అక్కడే చేసుకోవడం. ఎక్కడ మనం ఏ క్షేత్రానికి వచ్చినా అనుష్ఠానం ఇంపార్టెంట్. మనం జపం చేసుకోవడము, కొద్దిసేపు ధ్యానం చేసుకోవడము, నిరంతరం హరినామస్మరణ, శివనామస్మరణ చేసుకుంటూ, అంటే ఐహికమైనటువంటి కొన్ని
వాటికి దూరంగా ఉంటూ, అంటే ఒక రకంగా దీక్షలో ఉన్నాను అనుకోండి, దీక్షలో ఉన్నప్పుడు ఎట్లా ఉండాలి ఆ అదే, నియమాలు అదే. పాటిస్తూ. అన్నదానం కూడా చేస్తున్నారు కదా ప్రతి అంటే నేను పాదయాత్ర కాశీకి వెళ్ళినప్పుడు అప్పుడు అనుకోకుండా పోయిన సంవత్సరం ఉగాది నాడు ప్రారంభించాం అక్కడ అన్నదానం. ఆ, అది ఏమో శివ సంకల్పం ఏమో, అది ఈ రోజు కూడా అక్కడున్న వ్యక్తులు అది కొనసాగుతూనే ఉంది. అదంతా ఆయన అనుగ్రహం. అక్కడ నేనున్న నెల రోజుల నుండి 15 రోజులు నేను కంటిన్యూస్గా చేశాను అక్కడ అన్నప్రసాద వితరణ. అన్నదానం అనకూడదు, మనం అన్నాన్ని దానం చేసే స్థాయిలో మనం లేము. దానం ఇచ్చేదంతా ఆయన, పుచ్చుకునేటోళ్ళం మనం. అన్నప్రసాదాన్ని సాధువులకు, ఆకలిగా ఉండే వాళ్ళకు మనం అన్నప్రసాదాన్ని. కానీ ఇక్కడ మా ప్రతి జ్యోతిర్లింగ క్షేత్రంలో కూడా సాధువులకు కనీసం ఏదో నాకు శివ ఇచ్చిన శక్తి, ఇప్పుడు ప్రస్తుతం ఇచ్చిన శక్తి వరకు అన్నప్రసాద వితరణ చేయాలని ఒక సంకల్పం ఉంది. ఇంకా రేపు ఆ కార్యక్రమం శ్రీశైలంలో ఆ కార్యక్రమం, రామేశ్వరంలో బయలుదేరే ముందు రోజు నేను కార్యక్రమం పూర్తి చేశాను. ద్వితీయ యజ్ఞం లేకుండా శ్రీశైలంలో కూడా రేపు సోమవారం జరిపించుకుంటాడు. ఆయనకి ఎట్లా కావాలి అట్లా. ఆయన మీ తోడు ఉన్నప్పుడు దైవం మానుష రూపేణ మనము ఆకలితో ఉన్న మనిషికి అన్నం పెడితే అది శివయ్యకి అన్నం పెట్టినట్లే. అంటే అందరికీ ఇచ్చేవాడికి మనం నైవేద్యం పెట్టేంత స్థాయిలో మనం లేము. అందరికీ అన్ని ఇచ్చేదే భగవంతుడు. ఆయనకి మనం నైవేద్యం పెట్టే స్థాయిలో మనం ఉంటామా? లేదు కదా. అట్లా కానీ ఆకలితో ఉండేవాడికి మనం అన్నం పెట్టగలిగితే అంతకు మించిన, అంటే అక్కడే దైవ స్వరూపం దేవుడిలా వచ్చాడా అన్నం పెట్టాడా అంటాడు తప్ప మిగతా ఇది ఉండదు కదా. అవును. అట్లా ఇంకొకటి ఏమంటే, మనం ఏ దానం చేసినా తృప్తి ఉండదు, ఒక అన్నదానంలోనే తృప్తి ఉంటుంది. చాలు అంటారు. ఒక అన్నదానంలో నుంచి వేరే ఏ దానంలో కూడా అది నేను చాలా మంది దూరం విన్నాను. ప్రసాదంలోనే మనిషికి ఒక తృప్తి అనేది ఉంటుంది. మిగతా దేంట్లోనూ వారికి తృప్తి ఉండదు. అంటే కోరికలు చిట్టా అనేది పెరుగుతూనే ఉంటుంది, కానీ ఎక్కడ కానీ చాలు అనే సంతృప్తి ఎప్పుడు వస్తుంది అంటే ఒక అన్నదానంలో. ఇక్కడ మామూలుగా కామన్గా ఇప్పుడున్న దీంట్లో వాడికి ఇప్పుడు చాలు అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాడికి 60-65 ఏళ్ళు వచ్చేసి ఇంకా వాడు ఏం చేయలేక, కడుపు నిండా అన్నం తిన్నా కూడా దాన్ని దీనించుకునే స్థితిలో లేక, కోట్ల సంపాదించి కూడా దాన్ని ఏం చేయాలో అర్థం కాక, అప్పుడు ఎవరి తినే యోగ్యత కూడా నాకు లేనప్పుడు ఎందుకు ఈ కోట్లు అనే స్థాయి అప్పుడు వస్తుంది. కానీ అదేదో ముందుగా తెలుసుకుని 10 మంది అన్నార్థులకు అన్నం పెట్టి 10 మంచి కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు చేస్తుంటే శివ ఎప్పుడు మీకు తోడుగా ఉండి అందరినీ అనుగ్రహిస్తాడు. ఆ ఒక్క మార్పు అందరిలో రావాలని నా కోరిక కూడా. ప్రజలు దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేసి వాళ్ళ దగ్గరికి దేవుడిని పెట్టుకునే స్థాయికి వచ్చేస్తున్నారు. చాలా చోట్ల చూస్తున్నాం, దేవాలయం కట్టేస్తారు, దాన్ని నిర్వహణ దాన్ని జరగాల్సిన, అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నప్పుడు, బంధువే కావచ్చు లేదా మన ఇంటి కుటుంబ సభ్యుడే కావచ్చు, అతను మన ఇంట్లో ఉన్నప్పుడు అతనికి 3 పూట్ల తిండి పెట్టాలా, అతనికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలా, స్నానము ఇది అన్నీ చూడాలి. అంటే మనం విగ్రహం పెట్టేస్తామంటే విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసే కదా పెడతారు. ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు ఆ విగ్రహానికి ప్రాణం ఉంటుంది కదా. ప్రాణం ఉన్నప్పుడు ఆ జీవికి ఆకలి అనేది ఉంటుంది కదా. ఆకలి ఉన్నప్పుడు మనం అన్నం పెట్టాలి కదా. ఎప్పుడో నీకు మూడు వచ్చినప్పుడు, నీకు ఎప్పుడు వీలున్నప్పుడు వచ్చి ఏదో 4 ఇది పెట్టేసుకోవడం వల్ల దానివల్ల అంటే ఒకటండి, ఇక్కడ మనకు ఒక యాత్ర కానీ ఒక గుడి బాధ్యత అనేది అంటే ఒక క్రమశిక్షణతో కూడిన విషయం అది. యాత్ర ఎందుకు క్రమశిక్షణ అంటే, నేను ఇప్పుడు ఈరోజు 100 కిలోమీటర్లు నేను సైకిల్ తొక్కాలి అంటే నేను 5 గంటలకు లేయాలి. 5 గంటలకు లేచి నా అనుష్ఠానం అంతా పూర్తి చేసుకుని, స్నాన సంధ్యావధులన్నీ పూర్తి చేసుకుని, అనుష్ఠానం పూర్తి చేసుకుని, ఇంకా నాకు కావాల్సిన గుడ్డలన్నీ అంటే అన్నీ సర్దుబాటు చేసుకుని సైకిల్ రెడీ చేసుకుని నేను 5:30-6 గంటలకి అంతా రెడీ చేసుకుని వాతావరణాన్ని బట్టి 6:30కి అట్లా బయలుదేరితే నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అవ్వగలుగుతాను. ఆ క్రమశిక్షణ లేకుండా మనము ఏ విషయంలో అయినా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వల్ల ఏమైతే యాత్ర సఫలీకృతం కాదు. మనము కార్యం ఏది కానీ ఇది కూడా మనకు గుడి విషయాల్లో కూడా వస్తుంది అంతే కదా. ఇప్పుడు మాకు శనీశ్వర ఆలయం ఉంది. ఎక్కడ మా నాన్నగారు ఎక్కడ ఉన్నా కూడా ఆయన 3 పూట్ల నైవేద్యం పెట్టండి. ఆయన ఒకవేళ ఊర్లో లేకపోయినా మాకు గంటకి ఫోన్ చేసి నైవేద్యం అయిందా, నైవేద్యం రెడీ చేశారా, 1 గంట నైవేద్యం పెట్టాలి. ఏమంటే మనం 1 గంటకు మనకు ఆకలి వస్తుంది కదా. ఖచ్చితంగా అంతే. ఇప్పుడు మనం ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహాన్ని కూడా ఆకలి వస్తుంది కదా. అంతే. ఆకలితో ఉండేవాడికి మనిషికే చిరాకు, కోపము అన్నీ వచ్చేస్తుంది. అట్లా భగవంతుడికి అట్లా మనం భగవంతుడికి నైవేద్యం పెట్టే స్థాయి అనేది మనది కాదు అన్నప్పుడు మన విగ్రహాల జోలికి వెళ్ళకూడదు. ఇప్పుడు కొత్త దేవాలయాలు కట్టే కంటే కూడా ఉన్న పురాతన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసుకోవచ్చు కదా అంట. ఇప్పుడు ధర్మం కూడా ఒక మతంగా చేసేసినారు. అవును, ధర్మం అనేది ఒక మతం, హిందూ అనేది మతం కాదు, ఒక ధర్మం, జీవన విధానం.
మతంగా మార్చేశారు అది. భోజనం చేసేటప్పుడు కాలు సనాతన కడుక్కొని రారా ధర్మం. అంటారు. ఉమ్, కాలు కడుక్కొని రారా అంటే దాని అంటే అది మన ఆరోగ్య సూత్రాల్లో అవన్నీ ధర్మం. అవును. పడుకునే ముందు స్వామికి దండం పెట్టి పడుకోరా, నిద్ర లేచిన వెంటనే స్వామికి దండం పెట్టి ఈ రోజంతా బాగా జరగాలని కోరుకోరా. అంటే ఇదంతా మనకై మనలో మార్పు కోసము మన పూర్వీకులు పెట్టిన ఈ ధర్మం. ఇది ఆచరిస్తేనే నువ్వు బాగుపడతావు అనేది ఇది ధర్మం. ఈ ధర్మాన్ని మతంగా చేసేసి మన పక్కన పెట్టేసే పనులు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది, చూస్తున్నాం కదా. ఎక్కువగా అదే ఉంది. అంటే ఎక్కువ దీని యొక్క ఈ ధర్మాన్ని మతం కింద చేసేసి ఇప్పుడు రుద్రాక్ష మాల వేసుకోవాలన్నా అయ్యో దానికి అది చేయాలా, అయ్యో దానికి ఇది చేయాలా అని, ఒక ఇంట్లో శివలింగం పెట్టుకోవాలంటే అమ్మ శివలింగం పెట్టుకోకూడదు, ఏదో నీకు ఆపత్తి వచ్చేసి ఈ ఆపత్తి వచ్చేసింది. ఈ అల్ప జ్ఞానుల వల్ల అసలు ఇంక ఈ ధర్మాన్ని ఎట్లా ఆచరించాలి, మా సామాన్యుడు ఎట్లా ఆచరించాలి? వాడికి ఒక ధైర్యం ఏడొస్తుంది? ఎక్కడ వస్తుంది? ఈ ధైర్యం కల్పించాల్సిన చాలా మంది వాళ్ళే భయపెట్టేసే స్థాయికి వచ్చేస్తున్నారు. అది ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడే అక్కడ పోయి శివుని చూసి నందిని చూడకపోదమ్మా మహాపాపం అనేస్తున్నారు. అది పొరపాటున వాడికి తెలియకుండానే వాడికి జరిగిన ఇది కూడా అయ్యో ఇంకేమైపోతుందో అదే అట్లా ఆలోచన అయితే ఉంది. అంత హీన స్థితికి మన ధర్మాన్ని తీసుకొచ్చేసి ఇప్పుడు ధర్మం బాగుపడాలంటే ఎట్లా బాగుపడుతుంది అంటే ఇప్పుడు మామూలు ప్రక్షాళన అంటే ఇంకా కింద స్థాయి నుంచి ప్రక్షాళన తీసుకునే రావాలి. సరేనండి రామకృష్ణ గారు, చాలా విషయాలు ఇంకా అడగాలి మిమ్మల్ని, కాకపోతే మా సమయం కూడా కొంచెం చూసుకొని ఇంతటితో ఈ ఇంటర్వ్యూని పూర్తి చేస్తున్నాము. మీరు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్ని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మీ పూర్ణ అనుభవాలు మీ ఇవన్నీ కూడా అప్పుడు చూసుకుందాము. ఈ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర సైకిల్ ద్వారా సంపూర్ణంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా జరగాలని ఆ స్వామిని ప్రార్థించేవాడు ఆయన. హర హర మహాదేవ శంభో శంకర. శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.